నమస్తే నమస్తే. ఏం పేరే? అంజిరెడ్డి. ఏం చేస్తావే? వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది బాపు? ఉన్నది 4 ఎకరాలకెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం 25 గుంటలు గుంజుకున్నది. ఎందుకే? సబ్స్టేషన్ కు ఆ, జాబ్ ఇస్తేనే ఇంత గుద్దల తన్నింది. అయ్యో ఇయ్యలేరా? ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్ ఇస్తామంటే ల్యాండ్ ఇచ్చిన ఎంత ఇచ్చినావే? 25 గుంటలు పట్టా భూమి, పట్టా భూమి 25 గుంటలు ఇచ్చినావు. చౌరస్తా మీద. ఆ, ఎట్లా ఏం కథ అనేది కొంచెం అధికారులకు ఫోన్ చేసిన. ఆ, ఫోన్ చేసిన తర్వాత అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు ఒక జాబ్ ఇవ్వాలన్నారు. ఏమన్నారా మరి? ఇప్పుడు అది లేదు. ఉమ్, మళ్ళీ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయి. ఆ, బట్టి విక్రమార్క సారు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు జాబ్ ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలని ఆయన అన్నాడు. ఉమ్, ఇక మా గుద్దలదామని మా భూములు గుంజుకుంటుండ్రు, మమ్మల్ని గుద్దదాం ప్రభుత్వం. భూములు కొంచెం రోడ్ల మీద ఎత్తుర్రు. ఆ రోడ్ల మీద ఎత్తు ఆ, ఈ చౌరస్తా మీద ఇప్పుడు అప్పటిపల్లి సబ్ స్టేషన్ అంటే సబ్ స్టేషన్ అంటే రోడ్డు మీద ఉందా, లేకపోతే అక్కడ గట్లల్లో ఉందా, గుట్టలల్లో ఉందా? ఉమ్, చౌరస్తా దుబ్బాక చౌరస్తా ఆ, ఇచ్చినాం. ఏది లేదు, మా ఊరు టెంపరీగా చేస్తాం. ఉమ్, ఎస్సీ గారిని అడిగితే మీకు ఎందుకయ్యా తొందరపడకుండా జాబ్ అవుతుంది, ఉమ్, తాళంగీలం ఇస్తామంటే వీళ్ళు నడితే ఒకసారి వచ్చేవాళ్ళు ఒకసారి వస్తుంటారు, ఒకసారి పోతుంటారు, ఒకసారి వస్తుంటారు, ఒకసారి పోతుంటారు. ఉమ్, ఎట్లెత్తావు? ఉమ్. ఇట్లా నడుతుంది వ్యాపారం అంతా. అంటే మన జాగా తీసుకొని మనల్ని బెదిరిస్తారు. మన జాగా తీసుకొని మననే బెదిరిస్తారు. ఆ, ఫస్ట్ ఎస్సీ గారు వచ్చారు, అప్పుడు హరీష్ రావు సార్ ఉండే. అరే విలువగల జాగా ఇచ్చిన ఎస్సీ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకే. ఎవరు? హరీష్ హరీష్ రావు ఆయన. ఉమ్, ఇక ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే గీత మందం దున్నుకోమన్నాడు. ఇప్పుడు మొన్న అంటున్నాడు ఒకసారు, ఆ, ఇది ఎందుకు దున్నేమన్నాడు. ఆ, ఎందుకు దున్నద్దు అన్న, ఎందుకు దున్నద్దు, ఉమ్, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా? నీకు ఉమ్, వస్తాయి. మరి మావానికి ఎందుకు రావు? ఎవరిని అడిగి ఇచ్చినావు? ఉమ్, ఏం చేస్తావు? రైతులు చంపేస్తావా ఉమ్. అని సీరియస్గా మాట్లాడినా సలవాడిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే నేను జాగా ఇచ్చి? 2016 ఇచ్చిన. అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ మొదటిసారి వచ్చినప్పుడు రామక్కపేట 2 జాబులు ఇచ్చారు ఆ, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి. ఆ. చింతమాడక 2 జాబులు ఇచ్చి ఇల్లు కట్టించారు. ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు కానీ వాళ్ళే 10 ఏళ్ళు ఉన్నారు కానీ ఇట్లే చెవులో పువ్వు పెట్టుకుంటూ నడిచింది, భాగవతం నడిచింది. ఇక అప్పుడు పాపం ఆయన రామలింగాన్ని ఉండే ఏం కాదు తీయ, ఇక తమ్మునికి ఏమైనా ఇప్పిస్తే ఆయన చచ్చిపోయా. ఆయన ఉంటే ఏమన్నా ఇప్పించినా ఏం కథం. ఇక్కడ పుల్లూరులో 2 జాబులు ఇచ్చారు. మేము 2000 ఆశపడి మేము ఇచ్చినాం. ఇస్తే ఇప్పుడు పెద్దగుండెళ్ళి అసలు మీరాపురం అప్పనపల్లి 3 ఊళ్ళకి వెలుగుతుంది నా భూమిలోకి వెళ్ళి. కానీ నాకు ఆదాయం ఏం లేదు. 3 ఊర్లకు కరెంట్ వస్తుంది నీ భూమిలో. నా భూమిలోకి వెళ్ళి నాకు ఆదాయం మాత్రం లేదు. ఉన్న జాగా గుంజుకుర్రు, రోడ్డు మీద వేసిర్రు. రోడ్డు మీద వేసారు. ఇక అంతే, ఇంకేమైనా ఉందామంటే ఇల్లు లేదు. ఇట్లాంటి ఆ ప్రభుత్వం అట్లా, ఈ ప్రభుత్వం ఇట్లా. మరి ఇప్పుడు సరే ఈ జాగా పక్కన పెడితే ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? ఇక కేసీఆర్ అంటే ఆయన ఎలిమైనా ఇప్పుడు మా రెడ్డి అయినా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. గుద్ద మీద 2 లక్షలు కేసీఆర్ అవన్ చూసేయలే, కేసీఆర్ అయ్యని చూసేయలే. బ్యాంక్ కూడా మన సిస్టమ్ చూసి అరే ఈ రైతు కరెక్ట్ ఉన్నాడు అని మంచిగా ఇచ్చాడు. 10 లక్షలు ఇవ్వచ్చు, 3 లక్షలు ఇవ్వచ్చు. 2 లక్షలు అన్నాడు, 2 లక్షల లోపలకే మాఫీ చేసి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లున్నది, కేసీఆర్ ప్రభుత్వం అట్లా. రేవంత్ రెడ్డి ఇంకా రుణమాఫీ, ఇందిరమ్మిన్లు, రేషన్ కార్డులు అన్ని ఇస్తున్నాడు. తులం బంగారం అన్నాడు, ఆడోళ్లకు స్కూటీ అన్నాడు. ఇప్పుడు 2000 ఉంటే 4000 అన్నాడు. ఇదేంది ఇప్పుడు అక్కడ అప్పు పుడతలేదు అంటున్నాడు మళ్ళీ. అంటే కేసీఆర్ మొత్తము అప్పులు చేసి పెట్టిపోయినా అంటున్నాడు. కేసీఆర్ అప్పు, అది కూడా చెప్తా, కేసీఆర్ అప్పు చేసిపోయాడు. మనం బావి పట్టి లిఫ్ట్ చేయాలంటే గుద్ద దిగిన తర్వాత ఎక్కుతుంది. కేసీఆర్ అప్పు చేసిపోయాడంటే అది పట్టిన ఆడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రావాలంటే మామూలుగా నేను అది అప్పు చేసిండు మరమ్మతు ఉన్నది, అప్పు ఉన్నది. ఇక ఈయన మా రెడ్డేనా ఏమనంటే మా రేవంత్ రెడ్డేనా, నేను కూడా రెడ్డే కదా. ఇప్పుడు నాకు 2 లక్షల మీద ఉన్నది, అది కాలే. అంటే 2 లక్షల కింద ఉన్న వాళ్ళకి ఇస్తాను. 2 లక్షల కింద టకా అప్పుడు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు ఈయన చేసిండు. ఇక వాళ్ళ కూడా మనం అంతమా? ఇప్పుడు మళ్ళా ఈ ఉచిత కరెంటు బిల్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఉచిత 200 యూనిట్ల వరకు అదొకటి అందరికి సాయం అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కదా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అది కూడా న్యాయం అవుతుంది. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు రాలేవు, ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి అంటారు కదా. అది చిన్న కొన్ని ఇస్తాడు, ఆయన చేసి ఈయన చేసి ఈయన చేస్తాడు. కానీ నాకు మాత్రం అప్పని అడుగు, వీళ్ళందరిని అడుగు. మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయినా దమ్ములేని దుమ్ముల పడితే ఇంత గాడదా ఎవరికల్లా జ్వరం వస్తుంది. బట్ ఆయన
వార్తలలో న్యూస్లో మాట్లాడాడు. ఆ. మాట్లాడితే మేము అది రికార్డ్ చేసుకున్నాం. మరొకసారి ఓకపోయినా మరి ఇక సీఎం దాకా. పోకపోవడం దమ్ము లేనోడు ఇప్పుడు దుబ్బా పోదామంటే బస్కిరాయి లేకపోయి గర్ర పోతామని మనం రాణిస్తారు వాళ్ళు. ఎందుకు ఆడ ప్రజాపాలన ఆడికి రమ్మని చెప్తారు కదా, ఏదన్నా లెటర్ తీసుకో ఇవ్వమని చెప్తారు కదా. మొన్న ఏఈ గారు దున్నకు చేయకు అన్నాడు. సీరియస్ అయినా ఉమ్, ఇది పడినాక మీ ఇంట్లోనే పొత్తుతాయి అన్న. ఉమ్, ఎందుకంటే బాగా మాకు 10-20 ఎకరాలు ఉన్నది, గుద్దరేకి ఇచ్చినాం. ఇది పండినాక మీ ఇట్లా పట్టించి ఇవ్వమంటావా లేకపోతే వాళ్ళు చెప్పినా కదా దండ పెట్టి ఉమ్. నా ఉపన్యాసం ముగిస్తుంది.